నేను 100 మిల్లీ బాత్రూమ్కి వెళ్ళాలి. చాట్ చూపిస్తారా? ఆహా, ఎంత ల్యాండ్! సిటీలో అయితే ప్లాట్స్ వేసి ఫ్లాట్స్ కట్టుండేవాళ్ళు. ఇక్కడ కొట్టే. ఇక్కడ సరే సరే, మీరు చోటు చూపించారు కదా, కాస్త చాట అవ్వండి, నేను ఫినిష్ చేసుకొస్తా. ఈ ఆటలు నా దగ్గర సాగవు. నీకు సగం, నాకు సగం. ఇందులో చెరుసగమా? ఏంటి అసంగా మాట్లాడుతున్నావు? నేను బాత్రూమ్కి వెళ్ళడానికి కదా వచ్చింది. నువ్వేగా వచ్చి పాకెట్ లో బాటిల్ ఉందని చెప్పింది. పాకెట్ లేదు, బకెట్ లేదు, నేను బాత్రూమ్కి వెళ్ళడానికే వచ్చాను. ఈ ట్రిక్కులు నా దగ్గర వేయకు. ఏంటి? పాకెట్ లో బాటిల్ ఫుల్ దాచుకున్నా సరే, హాఫ్ దాచుకున్నా సరే, ఒక్కడవే తాగాలంటే తాగు. ఈ ముసలోడి మీద జాలుంటే ఒక స్మాల్ అన్నా ఇవ్వు. బాత్రూమ్ లో స్మాల్ అడుగుతున్నాడు. ఈ ఊళ్ళో కొబ్బరి నీళ్ళకి బదులు ఏంటిది? స్మాల్ అడిగితే తల బాదుకుంటున్నావు. స్మాల్ కాదు, పెద్ద రాయి తీసుకొచ్చి లార్జ్ గా నెత్తి మీద వేస్తాను. తాతయ్య, నేను ఇది లేదు ఇది, దీనికి దీనికి నేను వచ్చింది ఇది ఉంది కదా, అందుకు వచ్చాను. ఏంటి? బాత్రూమ్ కి వెళ్ళాలని ముందే చెప్పి తగలడచ్చుగా. నేను ఒక్కసారి కూడా నీకు చెప్పలేదా? ఇంత విశాలమైన చోట్లో ఎక్కడైనా కొట్టేయచ్చుగా. దీనికోసం పెదరాడి గారిని తెడిచి పెడతారండి. 2 స్పీకర్లు అవుట్. సారీ గైస్, చెప్తాను. రండి, త్వరగా లోపలికి రండి. ముందు అడిగేదానికి సమాధానం చెప్పరా? చెప్తాను రా. ఎరా నీకు పెళ్ళా? చెప్పరా? చెప్తానుగా. అమ్మ దగ్గర మన గురించి నేనేం మాట్లాడినా ఎదురు చెప్పకూడదు. ఎక్కడికి? నోరెత్తకూడదు. అమ్మా, ఆశ కాలేజీలో కలిసి చదువుకుంటున్నాం. అమ్మా, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. అంతేకాదు, ఈ పెళ్లి జరిగితే తను ఊరేసుకుని చచ్చిపోతానంటుంది. నాన్నకు మా గురించి చెప్పి ఈ పెళ్లి జరగకుండా నువ్వే చూడాలమ్మా. ఏమిటా నెత్తి మీద ఇంత పడ్డాసో? మీ నాన్న చెవిని పడితే చంపేస్తారు. నువ్వే కాపాడాలమ్మా, ఇంకెవరి వల్ల కాదమ్మా. ఇంకో 4 రోజుల్లో పెళ్లియా? ఏంట్రా ఇది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. నువ్వు ఇలాంటి వాడి అనుకోలేదు. చూడాష, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎలా జరుగుతాలో తెలియలా. సో 2 రోజులకి జిమ్ గర్ల్ ఫ్రెండ్ ని అరువు తీసుకున్నాను. దట్స్ ఆల్. దిగులు పడకు, వాడికి 2 భద్రంగా అప్పగిస్తాను. ఎంత ప్లాన్ వేసా? జిమ్కి తెలిస్తే అంతే, దేవదాస్ అవుతాడు. అయ్యో చూస్తున్నాడు. ఇలా చూడు, నువ్వు నాకు అక్కలాంటి దానివి. ఓకే, పట్టుకోబోయేది ఒకళ్ళని, కాగిలించుకునేది ఇంకొకళ్ళ. కొంప కొల్లేరే. సాగు చూస్తున్నాడు. నటించు. పట్ట పగిలి అసహ్యం పనేంటయ్యా. అయ్యో సామి. రేయ్, నేను నీకంతా క్లియర్ గా చెప్పాను కదరా. జిమ్ నేను ఆదినరా. నువ్వు ఆదివిరా, ద్రోహివిరా, నాకు పట్టిన వ్యాధివిరా. ఏరా, నీ పెళ్లి ఆపడం కోసం నీకు నాలవర దొరికిందా? ఎందుకంటే వాడు చెప్పాడు కదరా ఇదంతా డ్రామా. ఏదరా డ్రామా? మెగా సీరియల్ ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియకుండా. ఈ పెళ్లి ఆపడానికి నాకు వేరే దారి తెలియలేదురా. సరే, ఆ సాకును అడ్డం పెట్టుకుని ఈ డ్రామాని మీరిద్దరు నిజం చేయగలరా? సడన్ గా ఎవరైనా వస్తే సరదాగా భుజాల మీద చేతులు వేసుకుని జాలీగా ఎంజాయ్ చేస్తారా? చూడు, ఆ తర్వాత తల్లి భుజాన్ని బతులు అడుకోవాలి. మాత్రం కంగారు పడి గట్టిగా అవును. ఏంటవును? వాడెందుకు నా కొడతావు? నిన్ను కొడతాను. చూసావా, నిన్ను కొడితే తన కోపం వచ్చింది. జిమ్ 1-2 రోజులు నీ గర్ల్ ఫ్రెండ్ నాకు అరువివరా చాలు. జాగ్రత్తగా నీకు అప్పచెప్తాను. 48 అంతే. వింటానికి అసహ్యంగా ఉంది. ఇండీసెంట్ ప్రపోజల్ రా ఇది. రే జాగ్రత్త, పర్ఫెక్ట్ మాట జరిగేటుంది. మిషన్ ఇంపాసిబుల్ రా. సారీ ఆశా. తన పెళ్లికి రూట్ వేసుకుందిరా. సరే, ఇప్పుడు నా పెళ్ళే లాపాలో చెప్పండి. ఇక ఇప్పుడే లాపుతాం రా, కథ అడ్డం తెప్పేసిందిగా. నేను చెప్పనా? ఆదిత్య, నువ్వు మాట్లాడకుండా గంగని చేసుకో. చాలా మంచి పిల్లలా ఉంది. అవును, మంచి పిల్ల. సర్టిఫికేట్ చేసుకో. వాడు ఇంట్రెస్ట్ లేదంటున్నాడు, నువ్వేది కంపల్ చేస్తావు? అదొక్కటే కాదురా, అమ్మని చూసా ఏదో సుమారుగా ఉంటుంది. ఏం బాధరా? వాడి పెళ్ళాగాలని నువ్వెందుకు ఆత్రపడుతున్నావు? అది ఒక ఫ్రెండ్షిప్ కోసం అంతే. ఫ్రెండ్షిప్, స్నేహం, జొళ్ళు. ఏంటి జొల్లు? నువ్వు ఆ పెళ్లి కూతుర్ని చూసి జొళ్ళు కారుస్తున్నావు. ఓహో, నువ్వు పెద్ద గుణవతివా? సీత కజన్ సిస్టర్వా? నువ్వు ఈయన కాగరించుకోలే? ఆ రోజు పనివాడు చేయబడిన పరిగెత్తలా? నాకు తెలిసింది జరిగింది, తెలియకుండా జరిగిందో. ఎవరికి నా ప్రాబ్లం? నీకే. అయితే ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా ఆపండి. నాది ఐడియా. ఏంటి? తాళిబొట్టు దాచేద్దామా? పురోహితుని ఎత్తుకెళ్దామా? పిల్లని ఎత్తుకెళ్తే? ఏంటి నువ్వు అనేది? ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళే వరకు ఆగిపోయినట్టుగా. రే,
నాకేం అర్థం కావట్లేదురా. థ్యాంక్ యూ సో మచ్. yes yes మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని దండం పెట్టుకోండి. అందరినీ చల్లగా చూడు దేవుడా, నన్ను కూడా. పద. ఎక్కడ తీసుకెళ్తున్నారు అసలు? ఏంటి ఇదంతా? నరసింహనాయుడు సినిమా చూపిద్దామని పెళ్ళి ఉంటే కదా పెళ్లి. ఏంటి? అదే పెళ్లి కూతుర్ని అడవిలో వదిలిపెడతామని. ఏంటో పని? ఆహా, రన్నింగ్ వేల్ నుంచి డైవింగ్ చేస్తున్నా. ఎన్ని సర్కస్లు ఉన్నావా ఇంతకు ముందు? పెళ్లి కూతురు దీనికి పెళ్లి కొడుకుని అడవిలో వదలొచ్చుగా. సూపర్ ఐడియా. ఆ పని తర్వాత చేద్దాం. నోరు మీరా. ఇలా చూడు, పెళ్లి కొడుకుని ఎత్తుకుపోతే పెళ్లి ఆగదు. ఇదిగో ఈ జిమ్ లాంటి వాటి పట్టుకొచ్చి మెళ్ళ తాళి కట్టిస్తారు. నిజమైన పనేది. జాగ్రత్త. అమ్మా, గంగం చూసావా? లేదమ్మా. అమ్మా, గంగం చూసారా? ఏమైందో ఏమిటో. గంగ ఏమైపోయిందో తెలియడం లేదు. పెళ్లికి ముందు రోజు పిల్ల గల్లంతై రాత్రంతా రాలేదనుకో, ఆ దెబ్బతో గందరగోళం జరుగుతుంది. దాంతో పెళ్లి ఆగి తీరుతుంది. రాత్రంతా అడవిలో ఒంటరిగానా? అవును. ఇంకెవరన్నా చూసుకో. ఏయ్, నేను చెప్పేది విను. గంగా, నీకు నేను తోడుంటాను. దానికి ఇంకెవరన్నా చూసుకో. నిన్నే ఇలా చూడు తల్లి, నీ పరువు బయట రావాల కాదు. దయచేసి లోపలికి రా ప్లీజ్. నేను రాను. నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఇంటికి వెళ్తే నీకు పెళ్లి చేసి పారేస్తారు. ఏయ్, బస్ వస్తుంది, లోపలికి రా. అబద్ధం చెప్పకు. పెళ్లి చేసినా పర్వాలేదు, ఇలాంటి పని నేను ఇంటికి వెళ్ళాలి. సరే, నువ్వనంటే చేస్తాను. ముందు లోపలికి రా ప్లీజ్. డాక్టర్ డాక్టర్, దాక్కు దాక్కు దాక్కు. నేను దాక్కోవాలి, నువ్వే దాక్కో. డాక్టర్, జాగ్రత్త. బాబు గేట్ దొరు బాబు. సార్ కాస్త కారాపండి సార్ ప్లీజ్. మీరు ఎటు పెడుతున్నారేంటి? డాక్టర్ మావయ్య. అరే అల్లుడు నువ్వా? పక్క ఊళ్ళో ప్రసవం కేసురా. నేను వచ్చిన గానీ పుట్టనని బిడ్డ పట్టు పట్టింది. ఈ టైంలో చూసి టైర్ పంచర్ అయిందిరా. నన్ను ఈ కార్లో కాస్త దింపేయకూడదు ఏమిటి? ఈటర్ కూడా పంచలా ఉంది. అది పంచర్ కాలేదు కానీ నువ్వు రారా. ఇదిగో టైర్ పంచర్ అయించి బండి ఊరు తీసుకురా. డ్రైవర్ కాస్త కింద చూపు కూడా ఉండాలి ఏంటి? ఏ జిమ్ము, ఈ సంగతి తెలుసా? అక్క ఇవిడికి పెళ్ళి అనగానే మనవాడు ఎంత ఎత్తగిరాడో చెప్పరా? అయ్యో, ఆ అమ్మాయి ఒట్టి పల్లెటూరు బయట, దానికి ఓ అంటే నారాదు, ఆ బోండాన్ని ఆవిడ చేసుకుంటాడు, ప్రాణం పోయినా సరే చేసుకోను అన్నాడు. ఏ డాక్టర్, బొండం గిండం అన్నావంటే నాకు చెడ్డ కోపం వస్తుంది. కోపమా? మరి లావుగా ఉంటే ఏంటి తప్పు? ఈ కాలం కుర్రాళ్ళకి కొంచెం బొద్దుగా గుండ్రాయి లాంటి వాళ్ళంటేనే ఇష్టం. గుండ్రాయే నాకు భలే ఇష్టం, కాస్త తొంగి చూడు దుప్పటిలో కనబడు నా హృదయం. మనోడిని తిక్కల మారి ఫ్యామిలీలోకి నెట్టేస్తున్నాం కదా. అలా అనుకో, ఫ్యామిలీ అటువంటిదేమో. ఆ పిల్ల లాంటిది కాదు, సూపర్ ఫిగర్. ఆ వెంకటపతి ఉన్నాడే, ఆయన ఫేస్ చూసావా? అందులో కాస్తంత పిచ్చికలు ఉంది కదా ఏంటి? ఏమ్మా, అక్కడ చెవిటి ముసలాడు ఉన్నాడే, ఆయనకి సగం పిచ్చి. ఊరుకోండి. ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే వెనకేసుకొస్తున్నావు ఏంటి? పాపం మావయ్య. పాపమా? విన్నారా? పాపం అట. ముసలుతుంది. ఆవిడికి పూర్తి పిచ్చి. ఇక అమ్మాయికి పిచ్చి ఏ లెవెల్లో ఉంటుందో చూడండి. చూస్తున్నాను. నువ్వేంటారు ఏదేదో మాట్లాడుతున్నావు? రేయ్, ఊరొచ్చింది ఆ పాపం. ఏం స్పీడు. అరే, ఈ ముసలి ఇంకా బతుకుందే. మనం ఇచ్చిన మందులు తినలేదా ఏంటి? ఒకళ్ళకిద్దరున్నారు పెద్దవాళ్ళు, అందుకే మీకు అప్పగించి వెళ్ళాను గంగని. ఎంత పని చేశారు? ఇంత వయసు వచ్చింది, సిగ్గులేదు? వినబడిందా? నీకు వినిపించదు, ఆవిడ కళ్ళుండి కనిపించదు. మీ కూతురు నన్ను దిక్కులేని వాడిని చేసిపోయింది, మీ ఇద్దరు ఉండి నా కూతుర్ని దిక్కులేని దాన్ని చేశారు. ఎక్కడికైనా పోయి తగలడండి. ఒక్క నిమిషం బండి ఆపుతారా? నాకు మీ అర్జెన్సీ అర్థమైంది.
మీరు బాత్రూమ్ కి వెళ్ళాలనుకుంటున్నారు కదూ నేను ఇంటికి వెళ్ళాలి పట్టు చెప్పండి. చెయ్యలాగా ఉంచండి తీకండి ఇంటికి తీసుకెళ్తాను ఇలా చూడు నువ్వు రాత్రంతా అడవిలో ఉండక్కర్లేదు జస్ట్ 4 hours ఉంటే చాలు ఈలోగానే ఊళ్ళోకి వెళ్ళి అందరిని బతిమలాడి ఏదో విధంగా బిల్డప్ చేస్తాను బండిని తిప్పండి ప్లీజ్. మీరు అని ఒక్క మాట అంటే చాలు బండి ఏమిటండి నా జీవితాన్ని మీ సైడ్కి తిప్పుతాను ఏంటి అసలు ఏంటి మన ఇద్దరం కలిసిగా ఈ పెళ్లి ఆఫ్ చేయాలని ప్లాన్ వేసాం సడన్ గా రూట్ మారిస్తే ఎలా నేను మా ఇంటికి వెళ్ళాలి. అయ్యో రే అందరూ కలిసి దేవుడి దగ్గరికి వెళ్ళబోతున్నావురా అయ్యో బ్రేక్ పట్టలేదురా అయ్యో జాగ్రత్తరా అయినా బ్రేక్ ఫెయిలేదురా అయ్యో అయినా ఇదేంటి సార్ ఫోటోలు తీసిన రీల్ కింద పడేస్తే ఫోటోలుగా వస్తాయా ఇదిగో సార్ సార్ ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో చూసానే ఆ, మీరు మంచివారా చెడ్డవారా సార్ మీ నోటికి మాటలు వచ్చా రావా రే డాక్టర్ దగ్గర తీసుకుపోండి రా పెద్ద ఆయన రా ఇన్నాళ్ళు ఎందుకు ఆగారు రా తొందరగా తీసుకోండి రా జాగ్రత్త కొత్తగా ఆఫీస్ బాయ్ వచ్చినట్టున్నాడు నువ్వా ఆరి దుర్మార్గుడా నువ్వే దుర్మార్గుడివి రే ఇట్రారా నువ్వే కదరా ఆ అమ్మాయి నచ్చలేదు ముక్కు చప్పిడి ముక్కు మొహం జిడ్డు మొహం ఈ గుమ్మడిగా ఎవరు చేసుకుంటాడానో రేయ్, నువ్వేగా పెళ్లి కావాలని ఆశానే చేసుకుంటానని అందరి ముందు పెద్ద నిశ్చితార్థం చేసుకున్నావు పోరా అది వేరు ఇది వేరు అలాగా? అది పప్పీ లవ్ ఇది ట్రూ లవ్ అది ఒకటి సీరియల్ సెట్ ఇది కార్తీక దీపం నా ఆశా దీపం ఇది చెయ్యి అది ముక్కు ఒక్క గుద్దు ఆల్రెడీ పగిలింది అందుకే వదిలేసా గంగా రేయ్ అక్కడ కాదు ఇక్కడ మాట్లాడరా నువ్వేంట్రా రేయ్ ఆశ వాళ్ళ నాన్నెవరా సీతారామనే మరి సర్ సివి రమణ అదే సీతారామన్ నీ మీద ఒక కన్నే సుంచమని నన్ను ఇక్కడికి పంపించాడు ఓహో అలాగా అవును ఆశకు ఒక తండ్రే కదా మరి? ఆయన సీతారామనే కదా ఆయనేరా నాకు లెటర్ ఇచ్చి పంపించాడు నీ మీద కన్నే పోరా. సుంచమని చూద్దామా? చూసుకుందావా చూద్దాం. చూద్దాం. నువ్వు పోరా. తేల్చుకున్నావురా పోరా. పోరా పోరా. పోరా రే. గుడ్ మార్నింగ్ సార్. కోర్టు రెడీ ఆటోకి వెళ్దాం సార్ చచ్చా ఆటో రెడీ కోర్టుకి వెళ్దాం సార్ ఏ రెడీగా అదే ఏమిటి హాట్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ప్రాక్టీస్ చేస్తున్నారా ఏయ్ ఏమెంతయా తెలియదు సార్ దాచేసుకున్నాడు 9:48 లండన్ లో 3:10 సింగపూర్ లో మధ్యాహ్నం 1:48 ఇవన్నీ వారు నిన్ను అడిగారా నోర్మిబాయ్ ఇతను ఇక్కడ ఈ ఇంట్లో ఉండి లండన్ లో ఉన్న బిగ్ బెన్ టైం చెప్తున్నాడు నువ్వు నీ కొంపలో ఉన్న గడియారం చూసి కూడా టైంకి రాలేవా అంతా నా బ్యాడ్ టైం సార్ ఊరికే వాగమాక నీకు లోకల్ టైమే తెలీదు గుట్టేం ఎక్కడి నుంచి వచ్చేస్తుంది జిమ్ నువ్వు బతికిపోయావు సార్ గురించి నీకు తెలీదు ఏంటి? ఆలస్యంగా వస్తే వారు అసలు తట్టుకోలేరు ఆహా. నీ పళ్ళు రాలుకుంటే నీ చేతులు విరిచి సార్ వాడిని క్షమించండి సార్ వాడు అమ్మాయి కూడా సార్ వాడు తప్పే చేశాడు అయినా వాడిని క్షమించండి సార్ ప్లీజ్ సార్ లేదయ్యా నాకు అసలు కోపమే లేదు రే రే రారా రారా ఓవర్ గా బిల్డప్ ఇవ్వకరా ఆలస్యంగా వస్తే వారికి నచ్చదని నాకు తెలిసేరా వారి సిన్సియారిటీ గురించి తెలుసు కనుకేరా నేను ఫుడ్ బోర్డ్ లో ట్రావెల్ చేస్తుండగా జారి కింద పడి ముక్కు పగిలినప్పుడు కూడా ధర్మాసుపత్రికి వెళ్లి డాక్టర్ని కలవకుండా పక్కనే ఉన్న ఒక మెడికల్ షాప్ కి వెళ్లి జాన్సన్ అండ్ జాన్సన్ బాండెడ్ కొని ముక్కు కతికించుకుని చేతిలో చిల్లి గవ్వలేక అకౌంట్ లో వేసుకుని ఆటోలో ఎక్కి సారు చూడడానికి చూడు కుక్క తిప్పుకోకుండా మాట్లాడాడు పెద్దలాయరవుతాడయ్యా లేదు సార్ చూస్తుంటే బస్సు ఫుట్బాల్ నుంచి జారి ముక్కుకు దెబ్బ తగిలి బ్యాండెడ్ వేసుకున్నట్టుగా లేదు సార్ ఎవరో ఒక ఆడపిల్ల హాకీ స్టిక్ తో ముక్కు చిత్తకున్నట్టుగా ఉంది సార్ పర్లేదే నువ్వు పైకి వస్తావు ట్రై చేయి అవును నేను పెద్ద ఇండియన్ క్రికెట్ టీము అమౌంట్ తీసుకున్నా అందుకే అందరూ కలిసి చెత్త Don't కొట్టారు talk. పోరా. నోర్మై చూసారుగా? ఈ బతుక్కి ఇతని గురించి మాట్లాడటమా ఆ. ఇతనికి ఇంట్లో ఏం కావాలన్నా ఏం చెయ్యాలన్నా సర్వాధికారాలు ఉన్నాయి ఇతను నా చంటి ఆ, చంటాబాయ్ అనుకోండి సార్ ఇంచక్క చంకనెక్కించుకుని చందమామ రావే జాబిలి రావే అని గోరుముద్దలు పెట్టండి సార్ కానీ నా రెండు కళ్ళతో చూసిన రెండు విషయాలు మీకు చెప్పి తీరాలి రండి సార్ మీకు నిజం చెప్పి తీరాలి సార్ రండి సార్ నాతో రండి సార్ ఛే, అవును నువ్వు నాతో ఒక నిజం చెప్పాలన్నావు కదా అంతవరకైనా నువ్వు ప్రాణాలతో ఉండాలా వద్దా చెప్పు 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 చెప్తాను సార్ సార్ ఇతను జడ్జి సీతారామన్ పంపిన వ్యక్తి కాడు అని మీకు తెలుసా జడ్జి సీతారామన్ ఎలా ఉంటాడో కూడా ఇతనికి తెలియదని నాకు తెలుసు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు కొద్దిగా నరుట్లోకి వచ్చేసారు సార్ ఎందుకు ఇతను ఈ ఇంట్లో దూరాడు అన్న మ్యాటర్ తెలుసా తెలుసమ్మా అక్కడే పప్పులో కాలేశారు అతనేదో జూనియర్ గా వర్క్ చేయడానికి వచ్చాడని అనుకుంటున్నారు కాదు అతను ఒక లవ్ మ్యాటర్ కరెక్ట్ చేసుకోవడానికి ఇంట్లో దూరాడు సార్ అతను లవ్ చేయడానికి ఈ ఇంట్లోకి దూరాడని నాకు తెలుసు ఎవరిని లవ్ చేస్తున్నాడో కూడా నాకు తెలుసు అమ్మా! అయ్యో అమ్మకి తెలియదురా అరి చావుకో సార్ ఈ మ్యాటర్ లో మీ టోటల్ రియాక్షన్ ఇంతేనా నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది యాక్షన్ మాత్రం భయంకరంగా ఉంటుంది ఎవడ్రా వాడు అయ్యో అయ్యో రేయ్ వీడే కదా ఆ పొట్టిగా ఉన్న పిల్ల ఆశాన్ని మన ఇంటికి తీసుకొచ్చే సన్నాసి అది వదిలేయండి ఆ గౌన్ ఎప్పుడో చిరిగింది అవును మీరు ఆదిత్య ఊరి నుంచేగా వచ్చారు వాళ్ళ నాన్న బలరామయ్య బాగున్నారా రేయ్ గుడ్డి వెధవా నేనేరా బలరామయ్యని అయ్యా మీరు బలరామయ్యా
నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నానయ్యా. ఇలా అయిపోయారేమిటయ్యా? అయ్యా, పెదరాయిళ్ళ రొమ్ము విరుచుకు నిలబడేవారు కదయ్యా, ఇప్పుడు ఇలా చిన్నరాయిళ్ళ చిక్కిపోయారేమిటయ్యా? అయ్యా, భుజం మీద కండువా అనుకోకుండా జారి కింద పడ్డా కూడా చెలించని వంశం కదయ్యా, ఇప్పుడు కండువా వేసుకోవడానికి కూడా తడపటాయిస్తున్నారు కదయ్యా. అది వదిలేండి అయ్యా, మన మనిషిని కత్తితో పొడిచారే అని కృంగి కృషించిపోకండి అయ్యా. రేపు జరగబోయేది ఎవరికి తెలుసయ్యా? ఇదిగో ఆదిత్యం ఉంటున్న ఈ మద్రాసులోనే గంగ కూడా ఉంది. దానికేం చూసారా? రేపే ఒకరినొకరు కలుసుకుని మనసు మారి ఒక్కటయ్యారంటే మీరేం చేస్తారయ్యా? ఏమిటన్నా ఇది? పర్వాలేదు, నా తండ్రి కొట్టాడు అనుకుంటాను, కానీ ఆడవాళ్ళ మనసు చెప్పలేం కదరా. ఇప్పుడు అమ్మున్నారు, పేస్ మేకర్ వేసుకోవడానికి మద్రాసు